చేనేత సమ్మేళనాన్ని విజయవంతం చెయ్యండి. మలికర్ శ్రీనివాస్ పిలుపు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యసభ్యులు మలికర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత రంగ పరిరక్షణ, చేనేత కార్మికుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత సమ్మేళనంను ఆగస్టు 5వ తేదీ ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి భారీ శోభాయాత్ర ప్రారంభమై తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ సమ్మేళనంలో చేనేత రంగ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సంప్రదాయ చేనేత కళల పరిరక్షణ, నూతన మార్కెట్ అవకాశాలపై విస్తృత చర్చలు జరుగుతాయని చెప్పారు. అలాగే చేనేత మహనీయుల త్యాగాలు, చరిత్ర, చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలు, స్వదేశీ ప్రదర్శనలు, చేనేత సంస్కృతికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చేనేత కళాకారులు, చేనేత కార్మికులు, చేనేత సంఘాల నాయకులు, చేనేత కులాల పెద్దలు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే చేనేత అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. మన చేనేత, మన ఆత్మగౌరవం, మన వారసత్వం, మన భవిష్యత్తు అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనం చేనేత రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 9TV న్యూస్ రిపోర్టర్ బషీర్. 100 యూనిట్లు ఉండే ఇప్పుడు మొన్ననే 2 నెలలు అయింది, 200 యూనిట్లు చేసినారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 200 చేసినారు. ఈ నేతలు నేస్తాం 20,000 ఉంది, 25,000 చేసినాం. రైట్. మీకు ఎట్లా ఉన్నాయి మేడం? ఇది డబ్బులు కరెక్ట్ వస్తున్నాయా లేదా? అది వస్తున్నాయి. మాకు ఉచిత కరెంట్ వస్తుంది. ముందు 100 యూనిట్లు ఉండే, ఒక 2 నెలలు అయింది, 200 యూనిట్ చేసినారు. ఫ్రీ వస్తుంది కరెంట్. అయితే అంతా బాగుంది, చేనేత వస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం బాగుండే, ఇప్పుడు ప్రభుత్వం బాగుంది? ఇప్పుడు బాగుంది. రైట్. మీ పేరమ్మా? శాంతి. ఏ ఏరియా? ఇది శక్తిగుడి, గౌళిపేట్. ఆగస్టు నెల 7వ తేదీ జరిగే చేనేత కార్మికుల దినోత్సవానికి పురస్కరించుకొని అదే నెలలోన 5వ తేదీ విజయవాడలో మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున కార్యక్రమం చేపట్టినాము. చేనేత కార్మికులకు ఎటువంటి ఇబ్బందులున్నాయి, వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు కానీ ఇతర వ్యవహారాల్లో వాళ్ళకి ఎలాంటివి కావాలనే దాని మీద ఓబీసీ మోర్చా బహిరంగంగా ఒక ఆడిటోరియంలో సభ నిర్వహిస్తుంది. దీనికి చేనేత కార్మికులందరూ పాల్గొని వాళ్ళ వివరాలు, వాళ్ళ సమస్యలు అన్నీ పరిష్కరించి, చర్చించి పరిష్కరించే దిశగా గవర్నమెంట్కి సజెస్ట్ చేసేటట్టు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. నా పేరు సురేంద్ర, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు, కర్నూలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చే నెల 7వ తేదీ అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముందుగా 2 రోజుల ముందుగా 5వ తేదీ విజయవాడలో చేనేత కార్మికుల కోసం ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ తర్వాత ఓబీసీ నాయకులు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి చేనేత కార్మికులు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మిగతా తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, తర్వాత పట్టు, దాని మీద సబ్సిడీలు, తర్వాత కలర్ కలిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం సబ్సిడీలు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇద్దరు కలిసి పథకాలు దండిగా ఉన్నాయి. ఆ పథకాలు వివరిస్తారు, తర్వాత వాళ్ళకు ఉన్న సమస్యలు తీర్చడానికి కృషి చేస్తారు. అదేవిధంగా ఆదోనిలో కూడా చాలామంది చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకు ఇంకా పథకాల గురించి అవగాహన లేదు. మన ఓబీసీ నాయకులు అందరూ కలిసి ఆ పథకాలు ఏమున్నాయో, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, అవి 2 కలిపి వాళ్ళకు అందేటట్లు మా ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మీడియా మిత్రులకి పిలిచి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం,
ఈ నెల అంటే 26వ తారీఖున ఓబీసీ మోర్చా తరఫున ఈ యొక్క చేనేత సెల్ సంబంధించిన చేనేత సదస్సుకు సంబంధించిన చేనేతలో 18 కులాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో జరిగింది. ఆ రోజు అందరం కలిసి ఒక కార్యక్రమం చేయాలని చెప్పి చేనేతల కోసము వచ్చే నెల ఆగస్టు 5వ తారీఖున అన్ని కుల సంఘాలు అంటే చేనేతకు సంబంధించిన 18 కులాలు చేనేత వృత్తిదారులు, చేనేత మీద ఆధారపడిన వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు, దానికి సంబంధించిన వ్యాపారస్తులు కూడా 5వ తారీఖున ఆగస్టు 5వ తారీఖున విజయవాడలో కళాక్షేత్రంలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి ఆ రోజు మన చేనేతలకు ఏదైతే వాడకం ఉందో రాట్నం కానీ, పట్టు కానీ, దారం కానీ, ఈ రంగు సంబంధించిన చిన్న సైజు ఒక ఫ్యాక్టరీ టైప్ అటువంటివన్నీ ఆడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి మన విజయవాడ స్టేట్ ఆఫీస్ నుంచి ర్యాలీ ప్రారంభమై ఆ తుమ్మల కళాక్షేత్రం, విజయవాడ తుమ్మల కళాక్షేత్రం వరకు ర్యాలీకి వచ్చి ఆ కళాక్షేత్రంలో ఈ సంబంధించిన చేనేతకు సంబంధించిన అన్ని రకాలు ప్రదర్శన ఉంటుంది. దాని తర్వాత ఈ చేనేతకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన ఒక పెద్ద సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 18 కులాలకు సంబంధించిన చేనేత కులాలు ఉన్నాయి. అంటే పద్మశాలి, కుర్నిశాలి, తొకటశాలి, దేవాంగశాలి, పట్టుశాలి, ఇట్లా రకరకాలకు సంబంధించిన అన్ని కాటన్ కానీ, సిల్క్ కానీ, వార్పు కానీ, పాలిస్టర్ కానీ అన్ని రకాల అందరు కూడా చేనేతల కిందకే వస్తారు. కాబట్టి వాళ్ళకంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి మన చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ఆ సమస్యల గురించి ప్రస్తావించి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ సమావేశానికి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాసులు గారు కూడా అటెండ్ అవుతారు. కాబట్టి ఆ సమావేశంలో చేనేతకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు, ఇప్పటికే కొన్ని సమస్యలు కూటమి గవర్నమెంట్ తీర్చింది, అయితే ఇంకా కొన్ని చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి. ఇవన్నీ ఆ రోజు అక్కడ ఆ సమావేశంలో అందరు సుదీర్ఘంగా చర్చించి పొద్దున్న 9:30 నుంచి మధ్యాహ్నం వరకు చర్చించి ఒక ఏదైతే సమస్యలు ఉన్నా ఆ సమస్యలని మన మాధవ్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందర తీసుకుపోయి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి కోసమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఓబీసీ మోర్చా తరఫున కల్లుగీత కార్మికుల సమస్యల కోసం పోరాడడం జరిగింది. అలాగే రజకుల కోసం ఒక రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా చాలా వరకు తీర్చడం జరిగింది. అలాగే ఈ ఓబీసీ మోర్చా తరఫున ఈసారి మన చేనేతల గురించి టేకప్ చేయడం జరిగింది. గతంలో అక్టోబర్లోనే ఈ సంచార జాతులకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. దానివల్ల సంచార జాతులకి ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మన భారతీయ జనతా పార్టీ సాధించిన ఘనత అది. ఇంతవరకు ఇన్ని ఏళ్ళుగా సంచార జాతులకి సంచార జాతులు మీరని చెప్పి ఒక NTDNT కింద ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయలే. అయితే ఫస్ట్ టైం సంస్కృతి అనే పేరు మీద కార్యక్రమం చేయడం జరిగినది విజయవాడలో. దానికి నేను కూడా అటెండ్ కావడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత NTDNT సర్టిఫికేట్ ఇక్కడ సంచార జాతులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. అది భారతీయ జనతా పార్టీ ఓబీసీ సాధించిన ఘనతగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కల్లుగీత కార్మికులకు కూడా సరైన వాళ్ళకి లేబర్ ఇవ్వడం లేదని, సరైన గిట్టుబాటు ధర కావడం లేదని పోయిన నెల రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించినందుకు గవర్నమెంట్ ద్వారా పెట్టడం జరిగినది. గవర్నమెంట్ దానికి సానుకూలంగా స్పందించి వారికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి ఊరిలో కూడా ఒక చెట్టు నాటాలని చెప్పి ఉద్దేశంతో అదొక కార్యక్రమం చేయడం జరిగినది భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున. అలాగే ఈసారి చేనేతలకు సంబంధించిన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి చేనేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి ఈ ర్యాలీలో పాల్గొని ఈ వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకి ఏదైనా పనిముట్లు కానీ ఏదైనా ఉంటే అక్కడ తీసుకొని ఎగ్జిబిషన్లు కూడా మీరు చేయొచ్చు. పట్టు చీరలు కూడా, కాటన్ చీరలు కూడా అక్కడ మీరు ఎగ్జిబిషన్ కూడా చేయొచ్చు. కాబట్టి ఈ పత్రికా విలేకరు తెలవడం ఏమంటే ఇక్కడున్న ఆదోన్లో ఉన్న చేనేతలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ఏరియాలో శక్తిగుడి, గౌలిపేట, కిల్చిన్పేట, హనుమాన్ నగర్ వీళ్ళంతా ఆ రోజు కార్యక్రమం విజయవాడ రోజు తుమ్మెల కళాక్షేత్రంకి విజయవాడ దగ్గర స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. ఆ కళాక్షేత్రంకి వచ్చి మీ యొక్క వస్తువులు ప్రదర్శించి ఆ కార్యక్రమంలో పాల్గొని మీకున్న సమస్యలని గవర్నమెంట్ మా పార్టీకి తెలిపితే మేము డైరెక్ట్ గవర్నమెంట్తో మాట్లాడి 1-by-1 కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయడానికి పరిష్కారం దొరుకుతాకు మాకు అవకాశం ఉంటుందని మేము ఆశిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి నేను పత్రికామూలకంగా తెలుపుతున్నాను.
నా పేరు మలేకర్ శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. నా పక్కన ఉన్న సురేష్ గారు, వీరు భారతీయ జనతా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు. అలాగే మన సురేంద్ర గారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు. అటుపక్క డ్యూటీ సాయి చేనేత కార్మికులు, ఆయన విశ్వనాథ్ రెడ్డి మన శక్తిగుడి మండలం, ఈ ఏరియాకి మండల సెక్రటరీ కార్యదర్శి అంటే యువరాజు, శాంతి మేడం గారు. వీళ్ళంతా చేనేత కార్మికులకు సంబంధించిన వారు కాబట్టి వీళ్ళతో పాటు ఇంకా చాలామంది మీరు విజయవాడకు వచ్చి ఆ కార్యక్రమం అటెండ్ కావాలని చెప్పి అందరికీ జయపదం చేయాలని కోరుచున్నాం. తర్వాత దీన్ని ఉద్దేశించి సురేష్ ఒక 2 మాటలు మాట్లాడు. మీడియా మిత్రులకు నమస్కారము. లొకేషన్ దినోత్సవం విజయవాడ తుమ్మలపల్లె కళాక్షేత్రం నందు జరుగు సభకు అందరూ జయప్రదం చేయాలని చేనేత మిత్రులకు, కార్మికులకు, ప్రతి ఒక్కరికి వారి సమస్యలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిగా వాళ్ళ సమస్యలు తీసుకువెళ్ళి పరిష్కరిస్తారని, అలాగే వాళ్ళ ఏ సమస్యలు ఉన్నాయి ఈరోజు వార్డులన ప్రతి ఒక్క గడపలను వెళ్ళి వాళ్ళ చేనేత కార్మికులతో వాళ్ళతో నేరుగా వెళ్ళి వాళ్ళకి ఆ సమస్య వాళ్ళు తెలుసుకొని ఆ రకంగా మీరు 5వ తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్ళాలని మేము పిలుపునిస్తున్నాము. నా పేరు సురేష్, ఎక్స్ కౌన్సిలర్, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఓబీసీ మోర్చా.